ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. డిస్టర్బ్ చేయమాకండి. ఆయన మీ చింత యావత్తు ఆయన మీద. పేతురు మంచోడండి. ఏ విషయాలు తను ఫెయిల్ అయిపోయాడో ఆ విషయాలన్నీ 2 పత్రికల్లో రాశారు. మెలకువగా ఉండి ప్రార్థించండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి 5 సార్లు రాస్తాడు. అన్నా, యేసయ్యతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా ప్రార్థనలో ఉన్నావన్నా? లేను కనుకనే రాశా. అర్థమైందా? లేను గనుకనే, జరగాల్సిన దరిద్రం అంతా జరిగింది కనుకనే మీకు రాస్తున్నా. మీరు జాగ్రత్త పడండి. చూడండి, మేము నశించిపోవడం చూడగా మీకు చింత. చదవండి. అందుకాయన లేచి 39వ వాక్యం, అందుకాయన లేచి గాలిని గద్దించి సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి. ఇప్పుడు చదవబోయే మాటలు ఇంపార్టెంట్. అప్పుడు ఆయన 2 ప్రశ్నలు. మీరెందుకు భయపడుతున్నారు? 2 మీకు నమ్మకము. చెప్పండి, 2 ప్రశ్నలు ఏంటో చెప్పండి. మీరెందుకు భయపడుతున్నారు? 2 మీకు నమ్మకము. అదేంటి? ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో తిరుగుతున్నారా సంవత్సరం రోజుల నుంచి? ఆయన ఎవరో తెలియకుండానే తిరుగుతున్నారా ఆయనతో? ఆయన ఎవరో తెలుసుకోకుండానేనా 13 సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావు? ఆయన గురించి ఏమీ తెలియకుండానైనా 7 సంవత్సరాలుగా క్రైస్తవుని చెప్పుకుంటున్నావు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంటే మీరు ఎవరి మీద అయితే వేయాలనుకుంటున్నారో ఆయన మీద మీకు ఒక నమ్మకం ఉండాలి. ఉదాహరణ, నమ్మకం అంటే అప్పచెప్పాలి. మనకేదో సమస్య వచ్చింది, ఒక లాయర్ని మాట్లాడుకుందాం అనుకుంటాం. ఎవరికి పడితే వాళ్ళకి మన కేసు వాళ్ళకి అప్పచెప్తావా? ఎందుకు? అతని మీద మనకు ఒక నమ్మకం ఉండాలి. ఈ లాయర్ గారైతే, ఈ న్యాయవాది అయితే మన పక్షముగా బాగా వ్యాజ్యమాడి మనకు న్యాయం అని అతని మీద ఒక నమ్మకం. నీ వ్యాజ్యం ఆయనకు అప్పగించాలంటే, నీ చింత ఆయన మీద వెయ్యాలంటే, ఇప్పుడు ఒక్కసారి లాయర్ గారికి అప్పచెప్పారంటే మరలా